లాస్ట్ మీటింగ్ అప్పుడు వైసీపీ కార్యకర్త కాదు, నువ్వు వైసీపీ కార్యకర్త సీఈఓనా? అధికారాన్ని వాడు ఇక్కడ అది కాదు, అక్కడ నుంచి తీస్తే ఏంది మాట్లాడతాడు? ఎప్పుడు మన కూడా చూసాను పెట్టుకోమను, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ కార్యాలయం ఇది. ముఖ్యమంత్రి గారు పెట్టిన తర్వాత నీ ఉద్యోగం జాగ్రత్త. చైర్మన్ ఛాంబర్ అంటే ప్రభుత్వ కార్యాలయం ఇది. చైర్మన్ ఛాంబర్ ప్రైవేట్ ఛాంబర్ అన్నా, ప్రైవేట్ ఛాంబర్. అసలు ఏం చేస్తున్నారు సీఈఓ గారు? మీరు సీఈఓ గా మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు సీఈఓ గా? పెట్టుకోండి, వాళ్ళ ఇంట్లో పెట్టుకోండి, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ కార్యాలయం, వైసీపీ పార్టీ ఆఫీస్ కాదు. ఎట్లా చెప్తారు మీరు? అట్లా మేము పెట్టమని చెప్పాలి సార్, తీసేయాలి కదా గౌరవంగా. ఎవరిని మేము గౌరవిస్తాం. కొంచెం కింద పెట్టు, మీకైనా వాళ్ళకైనా. కొంచెం కింద పెట్టు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, ఆత్మస్థైర్యం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఢిల్లీ యొక్క పెద్దల యొక్క పీఠాన్ని దత్తరిల్లేలా చేసి తెలుగువారి యొక్క వారి వేడిని దేశానికి చూపించినటువంటి అన్ననందమూరి తారక రామారావు గారి యొక్క చరిత్ర. 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క శక్తి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ జెండాను వదలలేదు. మీ ఆస్తుల జోలికి వచ్చిన, మీ జోలికి వచ్చిన, కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీ జెండాని వదలినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నిరసన తెలియజేస్తా ఉన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఎంఎస్ రాజు మా నాయకుడని నమ్మి మీరు గెలిపించారు. ఎప్పటికీ మీ సేవకుడిగా, మీ సేవకుడిగా, మీ నాయకుడిగా, మీ తమ్ముడిగా, మీ అందరూ మీ అందరి కష్టసుఖంలో తోడుంటామని సందర్భంగా తెలియజేస్తూ మీరు గెలిపిస్తే మా ఎమ్మెల్యే ఎంఎస్ రాజుని తాను ఎగరేసుకునే విధంగా ఆత్మగౌరవంతో ఉండేటట్టు చేస్తానని చెప్పా. ఈ రోజుకి అదే విధంగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. వనకసిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా చూసుకోవడానికి గతంలో తిప్పేశామని ఒకడు ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరం కార్యకర్తకు కష్టం వచ్చినా, ప్రజలకు కష్టం వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండి ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా స్పందించేటువంటి నాయకత్వం మీ అందరికీ ఉందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. వనకసిర నియోజకవర్గానికి కంటికి రెప్పలా కాపాడుతాం, తిప్పేశామన్న నేనని సందర్భంగా మరొక్కసారి మాటిస్తా ఉన్నాం. నేను మీ ప్రతినిధిగా
మీ సోదరుడిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను చెప్తా ఉన్నా, మడకశిర నియోజకవర్గం 2024 ముందు 2024 తర్వాత అనే విధంగా మడకశిర యొక్క రూపురేఖలు మార్చేటువంటి బాధ్యతని మేము తీసుకుంటామన్న సందర్భంగా తెలియజేస్తూ గర్వంగా చెప్తాను, ఇక్కడ నుంచి వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్న ఒక్క మార్కెట్ తీసుకురాలేకపోయారు. ఒక్క మార్కెట్ భూమి పూజ త్వరగా చేస్తాం, ప్రారంభిస్తామని సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ నుంచి రెవెన్యూ శాఖ మంత్రులుగా ఉన్నారు, ఆర్టీఓ కార్యాలయం తీసుకురాలేకపోయారు. నా ప్రజలు ఇక్కడ నుంచి వెలుగొండకు పోవాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో ఆర్టీఓ కార్యాలయం కూడా మనకి సేవ వస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏ విధంగా మనం గౌరవించామో తిప్పేశామని కూడా అదే గౌరవించాం. భవిష్యత్తులో యువత ఉన్నాం, ఖచ్చితంగా తిప్పేశామన్నకి పదవి అనేది వస్తుంది. కొంచెం సమయం పట్టొచ్చు, దానికి కారణం మాత్రం పక్క. ఈ రోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ స్థితి మీ భిక్ష. ఈరోజు నేను అనుభవిస్తున్నటువంటి ఈ సోషల్ స్టేటస్ మీ భిక్ష. కాబట్టి మీరెప్పుడు నాకు యజమానులే, నేను మీకు సేవకులే. నేను చెప్తా ఉన్నా, నేను బలహీనమైన నాయకుడిని కాదు, నేను బలమైన నాయకుడిని. నేను గర్వంగా చెప్తా ఉన్నా, నేను గర్వంగా చెప్తా ఉన్నా. మీలాంటి తోటకు చెప్పులకు బెదిరే రకం కాదు. బయటికి వస్తే కేసులు పెట్టే రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించినటువంటి వ్యక్తులు. పులివందల్లో నడి పోటీలో సైకో ప్రాటేషన్ సైకిల్ యాత్ర చేసేటువంటి వాడిని.